మంత్రి ఉండేటప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్కూటర్లో వచ్చేవాడు ఆర్ఎండ్ గెస్ట్ హౌస్కి. చెంగారెడ్డి మంత్రి ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి. మేము ఆ రోజు చెంగారెడ్డితో 89-90లో చెంగారెడ్డి పంచాయతీ మినిస్టర్గా ఇరిగేషన్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎలా వచ్చి చెంగారెడ్డిని అడగండి పోయి మీరు చెప్తే, నేను చెప్పడం కాదు. చెంగారెడ్డి ఆర్ఎండ్ మినిస్టర్ వస్తే స్కూటర్లో వచ్చేవాడు. కానీ ఈరోజు నీ పరిస్థితి, నీ క్యారెక్టర్, నీ క్రెడిబిలిటీ, నీ గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి ప్రతిదీ కూడా సర్టిఫికేట్ కౌన్సిల్ ఏది చేసినా నిన్ను తీసుకొచ్చి ప్రారంభం చేశానే, ఏది చెప్పినా నీకు చెప్పే చేశానే. ఈ జడ్పీటీసీలో అది ఒకటే నేను చేసిన, అది కూడా చెప్పాను మేము నాగలాపురంలో. సార్ మీరు ఫలానా బుజ్జిరెడ్డికి పార్టీ మీరు శ్రీపారం జడ్పీటీసీగా వద్దు సార్ అంటే విజయలక్ష్మికి ఇచ్చాను. అది ఒకటే అతను చేసింది. జడ్పీటీసీ మార్చింది ఎవరు? ఇతనే మార్చింది సర్టిఫికేట్. అది జెంట్స్కి వస్తే బీరేంద్రకి ఇస్తా ఉంటే జడ్పీటీసీ ఇతను జడ్స్కి వచ్చిన దాన్ని మహిళ చేసింది ఇతనే. ఆ రోజు బీరేంద్ర గారిని డిక్లేర్ చేశాం సత్యం. మీటింగ్ పెట్టి ఈరోజు సుశీల్ కుమార్ని అడగండి మీరు. మీటింగ్ పెట్టి చెప్తే జడ్పీటీసీ క్యాండిడేట్ బీరేంద్ర వర్మ. కానీ దాన్ని ఇమీడియట్గా మార్చింది ఎవరంటే జెంట్స్ని. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్చినాడు. వస్తే అది ఎవరికి ఇచ్చామంటే బుజ్జిరెడ్డికి భార్యకి ఇమ్మన్నాడు. బుజ్జిరెడ్డి భార్యకి ఓడిపోతానంటే ఆ విజయలక్ష్మికి ఇచ్చాము. వాళ్ళు నిన్న మీటింగ్ మాట్లాడతారు, మరి వాళ్ళు మీటింగ్ మాట్లాడతారు. మీ వల్ల మాకు జడ్పీటీసీ వచ్చిందంటారే, ఎవరి వల్ల వచ్చిందంటే జడ్పీటీసీ నేను ఇచ్చాను బీఫారం, వాళ్ళు ఇచ్చారండి. మనసాక్షి ఉందా? క్యారెక్టర్ ఉందండి. అపరాధ రాజకీయ జిల్లా సింగిల్ ఇచ్చాను, పార్టీ అధ్యక్షుడు ఇచ్చాను. ఇవన్నీ మీకు మనస్ఫూర్తిగా అంటే ఎవరిపైన కక్ష సాధించ కాదు, ఎవరిపైన కక్ష అంటే జరిగిన సంభాషణ చాలా బాధ. 2 నెలలు నేను బాధపడ్డాను.